వచ్చిన అందరికీ వందనాలు. అలాగే జోష్న బ్రదర్‌కి, శ్రావణి సిస్టర్‌కి మరి నా హృదయపూర్వక వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మా చెల్లి మరి చెప్పింది కదా సాక్ష్యం. అయితే ఆవిడ సమస్యలు, అప్పులు అని చెప్పినప్పుడు మరి అవి కూడా మరి మాకు ఉన్నాయి. ఆమె చెప్పినప్పుడు మరి నేను చెప్తే బావుంటదా? అని అనేసి నేనేం చెప్పలేదు. అయితే అలాగే మరి తన అప్పులు ఎలా తీసేస్తా ఉన్నాడో మరి, మరి దేవుడు మరి ఆళ్ళ అప్పులు తీసేసినప్పుడు మరి నా అప్పులు కూడా మరి వాళ్ళయి ఎందుకంటే మేము చీటీ ఏస్తామని చెప్పి మేము భరోసా ఇచ్చామన్నమాట. అలాగే దేవుడు మరి మావి కూడా అలాగే తీసేస్తామన్నాడు. మొన్న నవంబర్ నెలలో 2,50,000 అప్పు తీర్చివేశాం. అయితే బ్రదర్ చెప్తారనమాట, అప్పెప్పుడు చేయకండి అని చెప్తున్నారు. ఆ అప్పులోనే డబ్బులొస్తుంటుంటేనేమో అబ్బా! దేవుడు పంపించేసాడని అనుకుంటున్నాం. అయితే ఒకరోజు ఒక ఆవిడ ఒక రూ. 1,00,000 ఉన్నాయి అప్పు కావాలని అడిగింది. అంటే నాకు భయమేసింది. బాబాయ్ బాధరా అప్పు చేయొద్దన్నారు కదా! అని అనేసి వద్దమ్మా నాకు అని అనేసి చెప్పాననమాట. అంటే ఏదైనా సరే మరి మనం చేస్తా ఉన్న డబ్బులొస్తున్నాయి కదా అని తీసేసుకుంటే అది ఎలా ఉంటదంటే, ఇంకా తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి అని అనిపిస్తది. అప్పుడేమైతది ఇంకా అప్పులు ఎక్కువైపోతా ఉంటాయి. మరి బ్రదర్ చెప్పిన మరి మాటలు తెల్లవారుగట్ల మరి 3:30కి లేసినప్పుడు ఒక్కో మాట ఏంటంటే నా కోసమే చెప్తున్నారు, మా కుటుంబం కోసమే చెప్తున్నారు అని అనిపిస్తూ ఉంటది. ఆ మాటలు వింటా ఉంటే ఎంతో ధైర్యం, ఎంతో మరి సహనం కలిగి మరి రోజు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే మరి రోజు పొద్దుటే మేము 8:30కే పనికెళ్ళిపోతాము. సాయంత్రం ఇంకా ఆ పని చేసేటప్పుడు ఇంక ఇదే మాట, థ్యాంక్ యూ జీసస్, స్తుతులు, స్తోత్రాలు ఇయన్నీ చెప్పుకుంటాం. చాలా నిజంగుండా ఎంతో బలంగా ఉంటా ఉంటది ఆ మాటలు వింటా ఉంటుంటేని. ఒక క్షణంలోనే మరి మనకు ఉన్న బాధంతా తీరిపోతది ఆ బ్రదర్ మాటలు వింటా ఉంటుంటే. మరి చిన్న మాటైనా సరే మరి మనకి ఒక్కొక్కప్పుడు ఒక ఆలోచన. అయితే ఒక రోజైతే మొన్న ఏదో ఒక అప్పు విషయంలో మా చెల్లికి ఫోనొస్తా ఉన్నది. ఇంకో చెల్లి ఊర్లో ఉంటది. ఆ చెల్లి ఫోన్ చేసి, ఆమె ఇలాగా ఫోన్ చేస్తుందక్క ఏం చేయమంటావు అని చెప్పింది. అయితే సరే అయితేని ప్రార్థన చేసుకో నువ్వు అని అన్నాం. ఏదైనా సరే ప్రార్థనలో పెట్టుకుని ఆమె చేస్తది. అయితే ఇంకో రోజు నాడేమోని ఆమె ఫోన్ చేయట్లేదంట. ఫోన్ చేయకపోతే అక్క ఫోన్ చేయట్లేదు, ఆమె ఫోన్ చేయాలని అనేసి అన్నది. నేనన్నాను, ఆమె ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ దేవా అని చెప్పుకో అని చెప్పాను. అంటే ఆమె ఇన్నదన్నమాట. అంటే చెప్తే ఆమె కూడా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకున్నదంట. ఆ రోజు నాడే ఆమె ఫోన్ చేసి మాట్లాడిందంట. నిజంగుండా చాలా సంతోషం కలిగింది. నేను అన్నాననమాట, థ్యాంక్ యూ జీసస్‌లో అంత బలం ఉంది. అందుకే బ్రదరు చెప్తారు థ్యాంక్ యూ జీసస్ చెప్పమని. మరి దేవుడు కార్యం చేసాడని చెప్పి ఆ రోజు నుంచి మేము మాట్లాడలేదు ఫోన్ చేసి. ఆవిడే ఫోన్ చేసి ఆవిడే మాట్లాడిందనమాట. మేము మాట్లాడాలంటే ఏదో గొడవ పెడుతుంది. అందుకు ఆమెతోటే మాట్లాడించాలంటే థ్యాంక్ యూ దేవా ఆమె చేసినందుకు వందనాలు అని చెప్పాము. దేవుడు అలా మరి మా పట్ల ఎన్నో కార్యాలు చేసాడు. దేవుడు ఈ రీతిగా ఇలా నిలబెట్టాడంటే దేవుడి కృపే. మనం మరి మినీ క్రిస్మస్ చేసుకున్నాం మేము మా ఇంటి దగ్గర. ఆ రోజు 8దో తారీఖు చాలా వర్షం వచ్చింది. మా ఇంటి దగ్గరే వచ్చింది వర్షం. అదేంటో మరి. అయితే నేను సికింద్రాబాద్ వచ్చాను ఆ రోజు పొద్దున్న చర్చికి ఎళ్తే అక్కడ వర్షం లేదు. వర్షం లేకపోతే ఏంటి ప్రభువా! మా నాన్నగారేమో ఇంటి దగ్గర గొణుగుడు. మీ దేవుడు వర్షాన్ని ఆపలేడా? మీ దేవుడు ఇంత వర్షం పెట్టాడేంటి అని అంటున్నారు. చుట్టుపక్కలోళ్ళందరూ అంటే నవ్వలేక చూస్తున్నట్టుగా ఉన్నారు. కానీ దేవుడి కార్యాలంటే ఎంత అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. నేను అదే ప్రార్థన చేసుకున్నాను. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినందుకు వందనాలని బ్రదర్ చెప్తాడు కదా! అదే పలికాను నేను. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు. ఇంటికెళ్ళేటప్పటికి ఎలుగు నీవు తండ్రి వర్షాన్ని ఆపు చేయి ప్రభువా, వర్షాన్ని ఆపు చేసిన దేవుడు నీవేనైనా తండ్రి అని ప్రార్థన చేసుకుంటా, స్తుతులు చెప్పుకుంటా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకున్నాను. టెంట్ అయ్యి మా అబ్బాయి ఇలాగే ఉంటుంది, అయితే అందులో వేద్దామన్నారు. కాదు రోడ్డు మీద వేసేయండి వర్షం ఏమి రాదని చెప్పాను. అసలు ఇంత చినుకు కూడా పడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు, మీ దేవుడు ఇంత కార్యం చేశాడు నీ పట్ల అని అనేసి చాలామంది సాక్ష్యం చెప్పారు. దేవుడికి చాలా వందనాలు. అయితే నేను ఆ రోజునాడు ఒకటే ప్రార్థన చేసుకున్నాను. 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించిన దేవుడు ప్రభువా, అందరూ తిని తృప్తిగా వెళ్ళి ఇంకా 12 గంపలు ఎత్తారు కదా మరి. అలాగ మరి అందరూ తిని మరి తృప్తిగా తినేసి వెళ్ళి మరి ఇంకా మిగలాలి దేవా అని అనుకున్నాను. ఆ విధంగానే మరి థ్యాంక్ యూ జీసస్ చెప్పుకున్నాను ఆ రోజు కూడాని పని చేస్తూ ఉండి. కానీ ఆ రోజు కూడా మరి అలాగే అందరూ తిని 600 మందికేసుకుంటే 650 మంది అయ్యారండి. అయితే అందరూ తిని ఎళ్ళగా ఇంకా 2 బేషనీలు అన్నం, 2 బేషనీలు బిర్యానీ, ఒక ఒక అర బకెట్ చికెన్ అన్నీ మిగిలినాయి అన్నమాట సంపూర్ణంగా. ఎందుకంటే దేవుడు చాలా ఇది గాని
మరి అక్కడ ఆ రోజు నిలబెట్టాడు. దేవుడికి చాలా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.